ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్లో ఆలూ బోండా చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఆలూ బోండాలని గ్రీన్ చట్నీ లేదా టొమాటో కెచప్ తో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మాకు ఇక్కడ బెంగళూరులో అయితే ఆలూ బోండా అంటే చాలా ఫేమస్ అండి. చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఈ నోరూరించే ఆలూ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆలూ బోండా తయారు చేసుకోవటానికి ముందుగా నేను ఇక్కడ 4 ఆలు తీసుకొని కుక్కర్ లో వేసాను. ఆలు సైజ్ చిన్నగా ఉంటే డైరెక్ట్ గా అలానే వేయొచ్చండి. ఇవి పెద్ద ఆలు అనమాట, అందువల్ల నేను ఇక్కడ కట్ చేసి వేసాను. ఇలా ఈ ఆలు ముక్కలకి సరిపడినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వీటిని ఏదైనా ఒక చిల్లుల గిన్నెలో వేసుకోండి. ఆలూని వాటర్ లో అలానే ఎక్కువసేపు వదిలేస్తే వాటర్ పీల్చుకొని మెత్తగా అయిపోతాయండి. అందువల్ల ఇలా కుక్కర్ మూత ఆవిరిపోయిన వెంటనే కూడా తీసి చిల్లుల గిన్నెలో వేసుకొని పొట్టు తీసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీస్తే ఈజీగా వస్తుంది. తర్వాత మిక్సీ జార్ లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ పేస్ట్ అనేది మరీ మెత్తగా లేకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి. తరువాత ఉడికించిన ఆలూని మెత్తగా మెదుపుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా పర్వాలేదు. అవసరమైతే చేత్తో కూడా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. తరువాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేయండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీనిలో చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇలా ఇంగువ వేసుకోవటం వల్ల డైజెషన్ కి మంచిది, అలానే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారం వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసి వేసుకోండి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆలులో ఉన్న నీరంతా పోయి డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మనకి ఉండ చేయడానికి కావలసినంత డ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. అలానే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ మొత్తాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోగా ఇంకొక బౌల్లో 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. శనగపిండి కొన్నది కాకుండా మనం శనగపప్పు తీసుకొని మరపట్టించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. మీకు బోండాలు ఎక్కువ క్రిస్పీగా కావాలంటే 1/2 కప్పు వరకు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వాము వేసుకోండి. వీటితో పాటు చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ముందుగా కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఉండలు లేకుండా ఇలా కొంచెం గట్టిగా కలుపుకోండి. తరువాత ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. వాటర్ తక్కువ పడతాయండి, చూసుకొని వేసుకోండి. పిండి మరీ ఎక్కువ లూజ్గా లేకుండా ఇలా వీడియోలో చూపించినంత లూజ్గా ఉంటే సరిపోతుంది. పిండి మరీ లూజ్గా అయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయి. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని
మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ కర్రీతో చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మీకు ఆలూ బోండా ఏ సైజులో కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇలా బాల్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు బాల్సే చేశానండి. ఇలా అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలూ బోండా వేసుకోండి. ఒక్కొక్క ఆలూ బాల్ని తీసుకొని ఇలా పిండిలో వేసుకొని స్పూన్తో నిదానంగా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఆలూ బోండా చేత్తో కూడా వేసుకోవచ్చండి. ఆలూ బోండాలు చేత్తో కన్నా కూడా ఇలా స్పూన్తో వేసుకుంటే తోకలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి మనం కలుపుకునే దాన్ని బట్టి తోకలు కూడా వస్తాయి. పిండి మరీ లూజ్గా లేకుండా ఇలా వీడియోలో చూపించినంత కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఆలూ బోండా ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. బోండాలు ఫ్రై అయినంతసేపు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆలూ బోండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. పర్ఫెక్ట్గా ఆలూ బోండాలు రెడీ అయిపోయాయి. ఇలానే మిగిలిన పిండితో కూడా ఆలూ బోండాలు వేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ ఆలూ బోండా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ ఆలూ బోండాలు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.